Today we have a modern super chill priest. He is a vibe from one of those iconic Chilkur Balaji temples. నేను ఒక సంకల్పం తీసుకున్నా 2025లో ఇంకొక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ ఇంటర్వ్యూ యూత్ నీకోసం. చాలా థాంక్స్. నిధి చాలా సుఖమా, స్వామి సన్నిధి సేవ సుఖమా. గుడి పూజారులు అంటే ఓన్లీ వెంకట రామాయణమే చూడాలి, అనేది కాకుండా మహాభారతమే చూడాలి. మీరు ఎప్పుడైనా స్విగ్గీ జొమాటో వాడారా? ఇప్పుడు నువ్వు జెన్సీ కాదా? నేను జెన్సీ కాదా? థ్యాంక్ యూ. సంతూర్ అడ్వర్టైజ్మెంట్స్ పనికొస్తాం. సూపర్. క్రాకర్స్ కాల్చేవారా? మీరు కాల్చేవారా, వేరే వాళ్ళ మీద వేసేవారా? అటువైపు నచ్చని వాళ్ళు పేరు పెట్టాం. బాలాజీ ఎలా ఉంటాడు, అనుగ్రహం ఎలా దొరుకుతుంది అనేది ఇక్కడ ఫిజికల్గా వస్తే కానీ చెప్పం. Hello everyone, welcome to Peri Peri with Paru. Today we have a modern super chill priest. He is a vibe. He is from one of those iconic Chilkur Balaji temples, which is also known as Visa God, and he is none other than our CS Rangarajan garu. Munduga దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను ఒక సంకల్పం తీసుకున్నా 2025లో ఇంకొక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ ఇంటర్వ్యూ యూత్ నీకోసం. చాలా థాంక్స్. మోడర్న్ పంతులు గారు మీరు మాకు, అందుకని నేను పంతుల్నే. అట్లా మోడర్న్ ట్రెడిషనల్ అన్నీ కలిసి మీరు అదేమంటారు, ఇప్పుడు మిక్స్చర్ ఉంటుంది కదమ్మా, బొరుగుల మిక్స్చర్. అందులో మీరు పల్లి వస్తుంది, అందులో పసుపు వేస్తారు, కరివేపాకు వస్తుంది, అన్నీ వస్తాయి. సో నన్ను అలా భక్తులు, నా స్వామి కూడా అలాగే నన్ను ట్రీట్ చేస్తాడు. బట్ ఇట్స్ గుడ్ దట్ ఈ జనరేషన్ వాళ్ళు నన్ను అలా యాక్సెప్ట్ చేయడం అనేది ఒక అదృష్టం, భగవంతుడి అనుగ్రహం అన్నమాట. మీరు ఒక దగ్గర బంధువులాగే అనిపిస్తారు. మనం అందరం బంధువులమే కదమ్మా. మనం రక్త సంబంధం కాదు, మనది భగవద్ బంధుత్వం స్ట్రాంగ్. ఎలాగంటే ఇప్పుడు మనది ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు మనకి, కానీ ప్రతి జన్మలో కనెక్టెడ్ ఉన్నాం. ఎవరితో కనెక్టెడ్ ఉన్నాము? ఆ భగవంతుడితో కనెక్టెడ్ ఉన్నాం. ఇప్పుడు పార్వతి తన పూర్వజన్మలో కనెక్టెడ్, నేను కూడా పూర్వజన్మలో కనెక్టెడ్. సో కనెక్టెడ్ ఉన్నాము కాబట్టి భగవంతుడి సన్నిధిలో ఇంకా కనెక్ట్ అవుతాం. అదే. సో ముందుగా మనం డీప్ టాక్ థీమ్ రంగరాజన్ గారు. సో ఈ డీప్ టాక్లో క్వశ్చన్ ఏంటంటే, మీరు పొద్దున్న లేస్తే ఇంతమంది జనాల మధ్య సరౌండ్ అయి ఉంటారు, టూ మెనీ పీపుల్, లక్షల్లో వస్తారు, ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అసలు ఈ గుడికి అంత ప్రత్యేకత ఉంది. సో అంతమంది మధ్యలో ఉన్నా కూడా మీకు ఎప్పుడైనా లోన్లీగా అనిపించిందా? ఏదో ఏదో తెలియనితనం, ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అని అనిపించలేదు, కానీ ఒక వేరే విధంగా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, నా బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. నేను వేదాధ్యయనం చేయాల్సినటువంటి పరంపరలో పుట్టినవాడిని. సో మా తాత ముత్తాతల కాలం నుంచి స్వామివారి కైంకర్యంలో ఉన్నాము. స్వామివారి యొక్క ఆరాధన విధానాన్ని నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం వేదాధ్యయనం చేయాలి. అంటే ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భగవత్ తత్వాన్ని సమాజానికి చెప్పాలి అంటే మేము బాగా చదువుకోవాలి. సో అది ఏమైంది అంటే, బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ చదువు కొంచెం మేనేజ్ చేసి రెండూ కలిపి చదివేటట్టుగా చేయొచ్చు అనేటటువంటి ధోరణిలో రెండు జనరేషన్స్, మా నాన్నగారు తర్వాత నేను. మా నాన్నగారు ఎంకామ్ ఎల్ఎల్బి అండ్ పిహెచ్డి, రిజిస్ట్రార్ ఉస్మాన్ యూనివర్సిటీ సౌందరరాజన్ గారు. ఆయన ఆశీర్వాదంతో నేను, మా అన్నయ్య, తమ్ముడు, వి డిడ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ లైన్, ఇంజనీరింగ్ లైన్. అలా ఉన్నప్పుడు నాకు స్వామివారి సేవకు వచ్చి ఇప్పుడు 25 సంవత్సరాలు, ప్రత్యేకంగా 35 ఇయర్స్లో నేను స్వామివారి సన్నిధికి వేరే అన్ని మెటీరియలిస్టిక్ ప్రొఫెషనల్ వదిలేసి స్వామి సన్నిధికి వచ్చాను. ఈ 25 సంవత్సరాల్లో నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు యూఎస్లో ఉన్నారు, కొంతమంది టాప్ లెవెల్లో ఉన్నారు, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నారు.
అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఐ ఏ మిస్ఫిట్ హియర్. ఓకే. ఇప్పుడు స్వామి సన్నిధిలో నేనేమో స్వామి నాన్నగారి అది పెద్ద స్టోరీ, అది వెళ్ళొద్దు. బట్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ భగవత్ సన్నిధిలో గడుపుతున్నాను, భక్తుల నడుమ గడుపుతున్నాను. వాళ్ళ యొక్క మంచి చెడు చెప్తుంటారు, వింటుంటాము. అలాంటి సందర్భంలో ఎప్పుడైనా నాతో చదువుకున్నవాడు వస్తాడు కదా. ఆఫ్ కోర్స్, యా. వాడు యూఎస్లో ఉన్నాను రా, నేను ఇప్పుడు నాకు $1 million ఉన్నాయి, ప్రాపర్టీ ఉంది, 2 ఇండ్లు కొనుక్కున్నా యూఎస్ అన్నాడు అనుకోండి. నేనేమో ఐ హ్యావ్ నాట్ గాన్ ఇన్ టు దట్ 4 BHK కొనాలి, రేంజ్ రోవర్ కార్ నడిపించాలి, అలాంటి ఏమీ ఆలోచనలు లేవు. సో అది గొప్పతనమా, ఇది గొప్పతనమా అనేటటువంటి జిజ్ఞాస కొన్నిసార్లు వస్తుంది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నేనేమో పెద్ద ఐఎమ్ నాట్ 6th ఎలిమెంట్ కాను కదమ్మా, నేను పంచభూతాలతో చెందిన వాటిని. సో అలాంటి సందర్భాల్లో నేను త్యాగరాజ స్వామి కీర్తన ఉంది, నిధి చాలా సుఖమా స్వామి సన్నిధి సేవ సుఖమా. సో ఈ కీర్తన మీ జెన్సీ స్పోటిఫైలో వచ్చేస్తుంది. అది తర్వాత ఇవాళ వచ్చినప్పుడు గమనించావో లేదో, కర్ణాటక నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఇదే సంబంధించిన క్వశ్చన్కే ఆన్సర్ పాడింది. అమ్మాయి పురంధరదాస్ కీర్తన పాడారు, దాసన మాడికో ఎన్నా అని కీర్తన. నన్ను నీ దాసుడిగా చేసుకో. ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, ఉద్యోగానికి అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, బాగా చెవులో పువ్వు పెట్టేవన్నీ రాస్తాం. నేను 5 లాంగ్వేజెస్ వస్తాయి, నేను డెడికేటెడ్ పర్సన్, నేను అన్ని ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తా, ఇవన్నీ రాసేస్తాం. కానీ పురంధరదాస్ కూడా అప్లై చేస్తున్నారు. స్వామివారి నన్ను నీ దాసుడిగా చేసుకో. ఏం చెప్తున్నారు అంటే, నాకు అన్ని దుర్గుణాలే ఉన్నాయి. ఎవరన్నా చెప్తారమ్మా? చెప్పరు. అలా నాకు అన్ని దుర్గుణాలే. నాకు అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, తొందరగా అన్ని దుర్బుద్ధులు చెప్తున్నారు. కానీ చరణ సేవే వెనకే కొడిసి, నాకు ఇచ్చే నీ పాద సేవ. సో దట్ ఈస్ ద అవేకనింగ్ ఫర్ అస్. వీ హ్యావ్ టు ఆల్, మనందరం కలిసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఈ జెన్జీ టుడే ఈస్ మోర్ అవేకండ్ అండ్ యూసెస్ ద టూల్స్. వాళ్ళు యూట్యూబ్ యూస్ చేస్తారు. ఇప్పుడు నీది పోయేది పెరి పారు ఎలా పోవాలి, అలాగే పోవాలి. దాన్ని ఎలా వాడతారు వాళ్ళు, ఇలాంటి ఒక కంటెంట్ని వాళ్ళు ఆస్వాదిస్తారు. లేకపోతే మనం చేసి ప్రయోజనం లేదు. ఒంటరిగా అనిపించినప్పుడల్లా మనం ఒంటరిగా లేము, మనతో ఎప్పుడూ స్వామివారు ఉన్నారు. యు ఆర్ నెవర్ అలోన్ ఇన్ సొసైటీ. మేబీ మీ రిలేషన్స్ లేరు, మీ బంధువులు లేరు, మీ తోబుట్టువులు లేరు అనిపించవచ్చేమో, కానీ బట్ భగవంతుడు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉన్నారు, సందేహమే లేదు. అంటే డీప్ టాక్ వెళ్ళానా? చాలా డీప్గా వెళ్ళారు, చాలా బాగా. ఇంకా డీప్ వెళ్ళేవాడిని, కానీ వెళ్ళడానికి మాకు అర్థమయ్యే విధంగానే వెళ్ళారు. సో మనం ఫన్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం సార్. సింపుల్ ఫన్ క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ అని అనుకోవచ్చు, మీకు నచ్చని చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా స్విగ్గీ జొమాటో వాడారా? స్విగ్గీ జొమాటో నేను వాడలేదు, కానీ నేను వాడలేదమ్మా. నాకు స్వామివారి ప్రసాదమే నేను స్వీకరించాలి. సో మేబీ బ్లింకిట్, జెప్టో లాంటివి ఏమైనా? బ్లింకిట్, జెప్టోలో వచ్చాయి. పెరుగు అర్జెంట్గా కావాలి, కూరగాయలు కావాలి, వచ్చినాయి, మా ఇంట్లో వాడతారు. సూపర్. సినిమాలు చూస్తారా రంగరాజన్ గారు? చూస్తాము. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. సో మీ జానర్ ఏంటి? వాట్ డూ యూ యూజువల్లీ వాచ్? నేను యాక్చువల్గా అట్లానే కాదమ్మా, ఐ వాచ్ మోర్. ఇఫ్ యు సీ కొంచెం కంటెంట్ వైజ్, కొంచెం వాల్యూస్ ఉన్న కంటెంట్ మూవీస్ వాచ్ చేస్తాను. వాల్యూస్ లేని కంటెంట్ అయితే అవాయిడ్ చేస్తాను. ఓకే, దట్స్ వాట్. అంటే ఓన్లీ అంటే గుడి పూజారులు అంటే ఓన్లీ వెంకటే రామాయణమే చూడాలి, మహాభారతమే చూడాలి అని కాదు. కల్కి కూడా చూసాం. వెరీ నైస్. కల్కి చూసాం, తర్వాత పుష్ప చూసాం, నిన్ననే కాంతార చూసాం. ఒక్క రోజు మీకు గుడి అర్చకులుగా కాకుండా మీకు ఇంకేదైనా రోల్ ఇస్తే, మన అదేదో సినిమాలో 1 డే సీఎం
లాగా అర్జున్ గారికి ఇచ్చినట్టు మీకు ఏమైనా ఇస్తే మీరు ఏ రోల్ చేయాలనుకుంటారు? వద్దు తల్లి ఆగ్రహం, నాకు ఏ రోల్ వద్దు. స్వామివారి సేవ నుంచి నన్ను వేరే ఏ రోలు నన్ను ఆల్రెడీ 35 ఏళ్ల వరకు అన్ని రోల్స్ చూసేస్తాను. వాళ్ళందరూ కూడా ఎందుకు ఒక ఎక్స్పీరియన్స్ అమ్మా. లెట్ మీ టెల్ యూ దిస్. ఇప్పుడు తేనె తీయగా ఉంది. తీయగా అంటే ఎలాగా చెప్పు? తీయగానే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అంటే పులుపు పుల్లగా ఉంటుంది కాబట్టి తీపి తీయగా ఉంటుంది. పులుపు ఇప్పుడు తీయగా అంటే తేనె తీయగా ఉంది. అంటే మనకు ఆ టెక్స్చర్ అలా ముందు నుంచి చక్కెర పాకం తేనెలాగానే ఉంటుంది. పోనీ చూడ్డానికి తేనె క్యామ్లిన్ గమ్ ఒకటేలా ఉంటుంది, అతకబెట్టే గమ్ము. రెండింటినీ ఒక బాటిల్ పెట్టి ఇది గమ్ము ఇది తేనె అన్నాను అనుకో, నువ్వు రుచి చూసే వరకు చెప్పలేవు. తెలియదు. అవును. అది కూడా భగవత్ అనుగ్రహాన్ని రుచి చూసిన వాళ్ళు చిలుకూరికి ఒక్కసారి వచ్చి ఈ ఆనందాన్ని రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రుచి చూడడానికి ప్రయత్నం. సో తేనె అనేది వాటిని ఆన్లైన్లో తీయలేము. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్. మేబీ పెరి టాక్స్లో యూ కెన్ ఎక్స్ప్లెయిన్. తీయగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది చెప్పొచ్చు. కానీ వాడు రుచి చూడాలి అంటే వాడు నోట్లో తేనె పొయ్యాలి, 100% పోయాలి. ఎందుకంటే పొద్దున ఒక అమ్మాయి మొన్న మార్నింగ్ వీడియో కాల్ చేసుకుంటూ తిరుగుతుంది. ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడిగాను. అడిగితే అమ్మాయి అనింది తెలుగు, ఐ డో నాట్ నో తెలుగు అని. సో నేను అన్నాను వాట్ ఆర్ యూ డూయింగ్? దిస్ ఇస్ వీడియో కాల్ నాట్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ మై ఫ్రెండ్ చిల్కూర్ బాలాజీ. సార్ చిల్కూర్ బాలాజీ ఈజ్ ఆఫ్లైన్, you are online, how can you show it? So you bring your friend here and let her experience. Correct. Unless she experiences, how will she know? బాలాజీ ఎలా ఉంటాడు, అనుగ్రహం ఎలా దొరుకుతుంది అనేది ఇక్కడ ఫిజికల్గా వస్తే కానీ చెప్పదు. తెలియదు. దివాళీ పండగ చిన్నప్పుడు మీరు ఎలా జరుపుకున్నారు? క్రాకర్స్ కాల్చేవారా? మీరు కాల్చేవారా, వేరే వాళ్ళ మీద వేసేవారా? మీలో ఆ నాటినెస్ ఉండిందా అని నాకు అనిపిస్తుంది. ఉండింది, కానీ నువ్వు చెప్పినట్టు అంత పైకి పోయి పగిలేది చూసేవాళ్ళం, ఆనందించేవాళ్ళం. అంత అంటే కాలనీలో అక్కడ పటాకులు కాల్చేటప్పుడు 100 మంది మాట్లాడుతున్నాడు అని వెనకాల వెళ్ళి కాల్చేవాళ్ళం. సూపర్ చేశారు అయితే ఇవన్నీ. అది చేసాం. సో అయితే కాల్చేవారు. బాటిల్ పక్కింట్లో వాళ్ళకి పెట్టి రాకెట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేలాగా? అంతగానం చేయలేదు, కొంచెం అటువైపు నచ్చని వాళ్ళ సైడ్ పెట్టేవాళ్ళు. ఇంకో సింపుల్ ఫన్ క్వశ్చన్, జస్ట్ బికాస్ వీఆర్ టాకింగ్. ఎప్పుడైనా గుడి నుంచి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అలా ఇంటికి వెళ్తూ బండి మీద బజ్జీలో, ఏ పునుగులో లేదా ఏ సమోసా బండి దగ్గర ఆగి మీకు ఏమైనా తినాలనిపించిందా? ఇప్పుడు నేను స్వామివారి సేవకు వచ్చిన తర్వాత బయట ఆహారం తీసుకుంటాను. ఓకే. అంతకుముందు ట్రావెలింగ్, ఐ మెట్ యాడ్ ఫుడ్ అవుట్ సైడ్. ఆ టైంలో ఆహార నియమాలు లేవు. ఓకే ఓకే, ఆ పాత జమానా గుర్తొస్తుంది. సో తినేవారు అప్పుడు. నైస్. పానీపూరి, సమోసాలు ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని బ్రేకింగ్ వేస్తాడు, చిలుకూరు పంతులు కాదు పానీపూరి బండి. దిస్ పర్టికులర్ ఫన్ సెక్షన్ ఇస్ జస్ట్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. చిన్న ఒకటి, అందరిలాగా నేను, అంతే. అందరిలాగా నేనేం స్పెషల్ కాదు. అందరిలాగా నాకు కూడా రుచి, నాకు కూడా కోరికలు. మేమేంటి అంటే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి లాగా త్రిదండం పట్టుకున్నారు అనుకోండి, వారు ఉప్పు కూడా తీసుకోకూడదు. మూవింగ్ ఆన్ టు ఎమోషనల్ సెగ్మెంట్, ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ యూ, జెన్జీ అన్నారు కాబట్టి ఆ కేటగిరీలోకి వస్తే, ఈ మధ్య జనాలందరూ మేనిఫెస్టేషన్ 11/11 మేనిఫెస్టేషన్ అంటూ అంటున్నారు. అంటే ఏంటి మేనిఫెస్టేషన్? అంటే అనుకున్నది జరగడం. మనం ఒకటి అనుకుంటే, ఇప్పుడు నేను రేపు ఏ కలెక్టర్నో ఏ డాక్టర్నో అవ్వాలి అని అనుకొని అదే ధ్యానిస్తూ ఉంటే, అదే అనుకుంటూ ఉంటే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టింగ్ సంథింగ్ టు హ్యాపెన్. అది అనుకుంటే జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు జెన్జీ కాదా? నేను జెన్జీ కాదా? నాకేమో జెన్జీ లానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే 1997 నుంచి 2012 జెన్జీ.
నేను 1997 నుంచి 2012 బ్రాకెట్లు పడను, పడవు. కానీ పడుతున్నానని మీరు అంటున్నారు కాబట్టి నాకు ఆనందంగా ఉంది. సంతూర్ అడ్వర్టైజ్మెంట్ పనికి వస్తాను. యాడ్ తీసుకుందాం తర్వాత సంతూర్ యాడ్. సో జెన్జీ నేను కాదు, సో దాని ముందు వచ్చింది మిలీనియల్, దాంట్లో పడతాం. డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూ? See, I would add one more step to this. But Gen Z is one activity Gen Z does. They just don't sit idle. కరెక్ట్. ఇప్పుడు చిన్నప్పుడు మనందరికీ ఒక కథ ఉండేది, మీరు విన్నారో లేదో తెలియదు. సోమశర్మ పిత కథ అని అందరికీ వేదాంతంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, ఒక పిండి సంచి దొరుకుతుంది వాడికి, ఓకే. వాడు పడుకుంటాడు. పిండి సంచి దొరికింగానే దీంతో నేను మంచిగా రొట్టెలు చేసి బాగా బాగా వండి అమ్మి సంపాదించి కొన్ని ఆవులను కొని దాంతో ఇంకా మన పాడి వ్యాపారం చేసి మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ, అమ్మాయి నాకు మా సేవ చేసేటట్టుగా ఉండాలి, నాకు సేవ చేసే అమ్మాయిని నేను అదేమంటారు ఆధిపత్యం ప్రదర్శించాలి అనుకుంటూ ఆమె నాకు ఎదురు చెప్తే ఆమెను గట్టిగా తన్ని అనుకొని, ఇవన్నీ వీడు ఎక్కడ కంటున్నాడు, కలకంటున్నాడు, గట్టిగా తన్నుతాడు కలలోనే. తన్నగానే ఆ సంచి ఉంది చూసావా, దాన్ని తన్నుతాడు, అది మొత్తం పిండి అంతా కింద పడుతుంది. సో ఇది జెన్జీ చేయదు. మేనిఫెస్టేషన్ అని ఉట్టి కూర్చోట్లేదు కదా, మేనిఫెస్టేషన్తో కలిపి మనం కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్ టు ఇట్. సో దే ఆర్ లిటరల్లీ ఐ వుడ్ సే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచ. ఫలితాన్ని భగవంతుడికి వదిలేసినా కూడా, మేనిఫెస్టేషన్ అనుకున్నా కూడా దానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. సో మూవింగ్ ఆన్ టు ఫ్యూచరిస్టిక్. యూజువల్గా నా పెరి పెరి విత్ పారు షోలో ఫ్యూచరిస్టిక్ క్వశ్చన్ ఏముంటుందంటే, ఒకవేళ నేను గనక మీరు అవ్వాలి అంటే, నేను రంగరాజన్ గారి లాగా ఉండాలి అంటే, వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టరిస్టిక్, ఆ ఒక్క ప్రత్యేకమైన ఏది నాకు కలిగి ఉండాలి అని అడుగుతాను. కానీ బికాజ్ మీరు పూజారి గారు కాబట్టి మీలాంటి పౌరహిత్యము, ఆ మాటలు అవి అందరికీ వంట పట్టదు, రాదు. సో ఆ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగలేను. కానీ మీరు మా జనరేషన్ కానీ జనాలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే, ఎందుకంటే ఈ మధ్య చాలామంది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటున్నారు, గరికపాటి వింటున్నారు, పాడ్కాస్ట్లు వింటున్నారు, అవి వింటూనే కూడా పడుకుంటున్నారు, దాని నుంచి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. సో అలాంటివి చేయాలంటే, జనాలకి బాగా దేవుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏమైనా బుక్స్ మీరు రికమెండ్ చేస్తారా, లేదా ధ్యానాలు చేయాలా? వాట్ ఈస్ దట్ వీ షుడ్ డూ? దీనికి సమాధానం నీ ప్రశ్నలోనే సమాధానం చెప్పావు తల్లి. బేసిక్గా ఏంటి, పండితోత్తముల యొక్క ఉపన్యాసాన్ని అంటే, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు లాంటి వారు, గరికపాటి నరసింహారావు లాంటి వారు ఉద్దండ పండితులు. వారు కనుక ఏదైనా ఒక అంశం మీద మాట్లాడుతున్నారు అంటే వారు సారాన్ని ఇస్తున్నారు. మహాభారతం యొక్క సారాన్ని గరికపాటి గారు ఇస్తారు. అలాగే చాగంటి వారు రామాయణాన్ని, శ్రీమద్ భాగవత సారాన్ని, సారం అంటే ఏంటి మీ భాషలో చెప్పాలంటే మిల్క్ షేక్ లాగా. యు గెట్ ఇట్. ఇప్పుడు మిల్క్ షేక్ తయారు చేయాలి అంటే ఎంత పెద్ద పని. అలాంటి ఒక సారాన్ని మీరు వింటున్నారు. తో శ్రవణం నుంచి ప్రారంభమవుతుంది. ఇది శ్రీమద్ భాగవతంలో 9 విధములైన భక్తి మార్గాల్లో శ్రవణం నుంచి ప్రారంభం. శ్రవణము, స్మరణము, సంకీర్తనం. సో చిలుకూరులో నేనేం చేస్తానంటే 3, 9లో 3 తర్వాత ఇంకా దగ్గర చేయాలి స్వామివారికి అంటే సేవాభావాన్ని అలవాటు. భక్తుల్ని పిలుస్తాం, స్వామివారి దర్శనం లైన్లో సేవ చేస్తారు, దేవాలయంలో ఊడుస్తారు, దేవాలయంలో స్వామివారి అదేమంటారు ఉత్సవం సమయంలో పల్లకి మోస్తారు. ఇవన్నీ సేవ కిందకి వస్తాయి. అభ్యాసే అంటే జెన్జీకి అంత క్వెస్ట్ ఉంది కదా,
ఫీల్ ఉంది కదా, తపన ఉంది కదా, దాన్ని మనం గౌరవించి ఈ దేశంలో ఆ ఫ్రస్ట్రేషన్ లేదు, ఈ దే ఆర్ కంటెంట్. ఈ ఫ్రస్ట్రేషన్ లేదు కాబట్టి కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. జెన్జీలో వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఈ జనరేషన్ ఉంది చూసారమ్మా, వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నాను అంటే సమ్ ఆఫ్ మై రోల్ మోడల్స్ ఆర్ యంగ్ పీపుల్. ఓకే. అందుకే మొన్న H1 ఇష్యూ వచ్చినప్పుడు నేను అన్నాను, యుఎస్ ఈజ్ లూసింగ్ సచ్ పీపుల్ హు ఆర్ టాలెంటెడ్, హు ఆర్ కేపబుల్. ఈ దేశంలో వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి, ఇప్పుడు వచ్చేస్తున్నారు, చేస్తున్నారు. దే ఆర్ ప్రూవింగ్ దట్ దే ఆర్ ఏబుల్ టు బిల్డ్ స్టార్టప్స్ హియర్. అది కరెక్ట్. సో నేను ఈ క్వశ్చన్ నేను అట్లా తీసుకువెళ్తాను. దే వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఓకే. ఒకవేళ బికాజ్ మనం జెన్జీ గురించి అంటున్నాం కాబట్టి, ఒకవేళ గనక మనం ఆర్ మీరు జెన్జీకి ఏదైనా ఒక ట్రెడిషన్ చెప్పాలి అనుకుంటే టు మేక్ ఇట్ మోర్ ఫ్రెండ్లీ, అంటే ఇప్పుడు ఎవరు ఏం పాటించట్లేదు, స్నానం చేస్తే కానీ తినాలి, స్నానం చేశాకే తినాలి, లేదా ఇంకోటి చాలా ఉండేవి మనకి. సో అలా ఏదైనా మీరు జెన్జీ ఫ్రెండ్లీగా ఏదైనా ఒక ట్రెడిషన్ వీళ్ళకి పాటించాలి అని చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? జెన్జీకి చెప్పాలి అంటే ఒక 1 అవర్ ఆఫ్లైన్లో పోమండి. సూపర్, వినండి. 1 అవర్ ఆఫ్లైన్ ఫ్లైట్ మోడ్, 1 అవర్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. అప్పుడు పెరి టాక్స్ ఉన్నా కూడా చూడలేము ఆ 1 అవర్. అది పర్లేదు రంగరాజన్ గారు, అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందేమో. అది అలవాటు చేసుకోవాలి. 1 అవర్ని 2 అవర్స్ చేసుకోవాలి వీలైతే. దట్స్ ఆల్. ఐ వోంట్ సే ఇప్పుడు నేను కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తారమ్మా, వాళ్ళు కూడా జెన్జీ వాళ్ళే కదా. నేనేమంటానంటే వాళ్ళకి స్వామివారి సన్నిధిలో దండలు మార్పిస్తాను. నేను గుర్తుపడతాం, వాళ్ళ మెహందీ ఉంటుంది చేతికి, మంగళసూత్రం పసుపు రంగు ఉంటే న్యూలీ మ్యారీడ్ అనా అవునండి అంట. పిలిచి వాళ్ళకి దండలు మార్పించి స్వామివారి ముందు పంపిస్తాం. ఎందుకు అయ్యా అంటే, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఏమైపోయింది, ఫోటోగ్రాఫర్ పంతులు అయిపోయినాడు. ఈ పంతులు గారు పాపం మాంగళ్యం తంతునా నేను మంత్రం కూడా చదవలేకపోతున్నాడు. సో నేనేంటి అంటే, ఒక పెళ్ళికి పోయినాను, ఆయన ఏంటంటే ఈ కెమెరామెన్ ఆడికి పోలేదట, మాంగళ్యం కట్టే టైంకి ఆగుమంటున్నాడు వాడు. అన్న కట్రా తాళి అని చెప్పిన. ముహూర్తం ముఖ్యం కానీ నీ కెమెరా ముఖ్యం కాదు కదా. 7 కిలో 3000 ఫోటోలు ఉంటాయి, అన్నీ చూస్తారు వాడు. ఇక్కడ నుంచో కెమెరా, పైనుంచో కెమెరా, పైన డ్రోన్ కెమెరా. అందుకోసం ఏం చేసినా వాళ్ళకే చెప్తా, వీక్లీ 15 minutes ఆర్గ్యుమెంట్ పెట్టుకోండి, 16th minute అలారం పెట్టేసుకోవాలి. ఎవ్రీ వీక్ ఉండాలి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఆర్గ్యుమెంట్. జెన్జీకి అడ్వైస్ ఇచ్చింది. బికాస్ అన్లెస్ యూ హ్యావ్ అ ఆర్గ్యుమెంట్ యూ విల్ నాట్ నో ద వాల్యూ. ట్రూ. అందరికీ ఉండాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు మీరేం సూచిస్తారంటే 1 అవర్ ఆఫ్లైన్ పోవాలి, హస్బెండ్ వైఫ్ 15 minutes ఆర్గ్యుమెంట్ చేయాలి వీక్లీ వన్స్, ఓన్లీ వన్స్. ఇంట్లో అకౌంట్లో రాసి పెట్టుకోవాలి, యూ విల్ టాక్ దట్ టైం అని చెప్పుకోవాలి. అట్లా అప్పుడు వీడికి తెలిసిపోతుంది, అమ్మో ఇది ఏదో ఉందిరా బాబు, ఈ అకౌంట్లో ఉంది అని తెలుసుకున్నాం. అట్లా అంటే ఆర్గ్యుమెంట్ ఇంకోలాగా వెళ్తే మళ్ళీ కష్టమే. వెళ్ళదమ్మా. అది ఇప్పుడు ఏమవుతుందంటే స్పాంటేనియస్గా మీరే నువ్వేంట్రా అంటే నువ్వేంట్రా అన్నాం అనుకోండి, అది పెరుగుతుంటుంది. ఒకరు ఓకే లెటస్ టాక్ అబౌట్ ఇట్ ఆన్ సండే చెప్పారు అనుకోండి, ఆ సండే వరకు చల్లగా అయిపోతారు. కరెక్ట్. మనం కోపాన్ని అంచుకోవడానికి 1 to 10 కౌంట్ చేయమంటారు కదమ్మా. అవును. జెన్జీ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు హౌ టు కంట్రోల్ యువర్ యాంగర్, ఫ్రస్ట్రేషన్. ఇమీడియట్గా పోరు, వైలెంట్గా పోరు. ఆ 1 week వరకు టైం ఉంది అంటే అప్పుడు అదే చెప్పాను లేవే అని అయిపోతుంది. కరెక్ట్, దట్స్ ట్రూ. ఎప్పుడో సండే కోసం మండే అనేది గుర్తుండదు, మర్చిపోతాము. కరెక్ట్. బట్ అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా ఇన్ బిట్వీన్ స్వామివారికి అమ్మవారికి జరిగింది. మనం ఏ పార్టీ వాళ్ళము? కరెక్ట్. అవును, అబ్సల్యూట్లీ. సీతమ్మ తల్లికి రాముల వారికి వనవాసానికి పోవడానికి ముందు ఎంత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక సీతమ్మ తల్లి అంటుంది, నువ్వు నపుంసకుడివా అని అంటుంది. అంతకంటే వర్స్ట్ ఆర్గ్యుమెంట్ జరగదు కదా మన దాంట్లో. సో పార్ట్నర్స్, బీ ప్రిపేర్డ్. సండేకి క్యాలెండర్ పెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ అప్పటికి పోస్ట్పోన్ చేసుకోండి. సో జెన్జీ వర్డ్స్ కొన్ని క్విక్గా ఫినిష్ చేసేద్దాం. మీకు ఎంతవరకు ఐడియా ఉంది? సిగ్మా అని అంటారు. సిగ్మా అంటే గుడ్ అన్నారు. వెరీ నైస్. చెప్పానా, మన చిలుకూరు పంతులు గారు మామూలు కాదు. సిగ్మా ఇస్ గుడ్. స్కిబిడి
దానికి ఐ డోంట్ నో. ఇట్స్ బ్యాడ్, పర్లేదు, అన్ని చెప్పాలని రూల్ లేదు సార్, బట్ యా. బ్రోస్, బ్రో, అంటే హే బ్రో, బ్రో అంటుంటాం. ఏమో బ్రో అంటే బ్రదర్ అనుకున్నానమ్మా నేను. యాక్చువల్లీ బ్రో అంటే మనం మామూలుగా అనుకునే దాని ప్రకారం బ్రో బ్రదర్ అనే వస్తుంది, బ్రదర్స్ అని వస్తుంది, బట్ యాజ్ పర్ జెన్సీ ఇట్స్ బెస్టీ. ఓహో, బెస్టీ అని గోట్ అంటున్నారు, GOAT, GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓ సో ఇలా చాలా చాలా చిన్న చిన్న ఉన్నాయి, బట్ ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ దేర్. ఎందుకంటే నేను ఒక తెచ్చుకుంటా థెసారస్ బుక్. జెన్జీ థెసారస్ దొరుకుతుందామా? దొరుకుతుంది సార్, దొరుకుతుంది. దొరుకుతుంది, లేదా మీరు అన్నట్టు అంత చూడరు కాబట్టి చాట్ జీపీటీలో కొట్టి చూసి చాట్ జీపీటీలో జెన్జీ వర్డ్స్ అని కొట్టండి సార్, అక్కర్లేనివి రాని అన్ని కొట్టేస్తా. ఇచ్చేస్తాం. ఫస్ట్ మొదలెడుతుంది వావ్ అమేజింగ్ క్వశ్చన్ అని మొదలెడుతుంది, తర్వాత అన్ని లిస్ట్ ఇస్తుంది. తెలుసుకుంటా. అది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. ఈ దివాళీ మీకు స్వామివారి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా మాకు, మా ప్రేక్షకులందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. పెరి పెరి షుడ్ బర్స్ట్ లాట్ ఆఫ్ క్రాకర్స్. ఓ షూర్ సార్.